ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో ఉదయం నుంచి బాణుడి ప్రతాపం చూపెట్టగా ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో నల్లటి మబ్బులు కమ్మేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ, నల్లకుంట, తార్నాక, హబ్సిగూడలో వర్షం పడుతోంది. ఉప్పల్లోనూ భారీ వర్షం పడుతుంది. మరో 2 గంటల్లో నగర వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వర్షానికి తోడు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్పందన, హైదరాబాద్ నగరంలో ఉదయం నుండి కూడా బాణుడు ప్రతాపం చూపించినప్పటికీ కూడా గత 2 గంటల నుండి కూడా మబ్బులతో ఏర్పడినటువంటి పూర్తిగా వాతావరణంలో మార్పులు అయితే చేరుకోవడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గత కొద్దిసేపటి క్రితం కూడా వర్షం అయితే నమోదవడం అయితే జరిగింది. దీంట్లో ఉస్మానియా యూనివర్సిటీ, నల్లకుంట, తార్నాక, హబ్సిగూడ, అదేవిధంగా ఉప్పల్, ఎల్బీ నగర్ పలు ప్రాంతాల్లో అయితే చిరుజలతో కూడినటువంటి వర్షం అయితే నమోదైంది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా ఈ వాతావరణంలో మార్పులు అయితే చేయడం అయితే రావడంతోనైతే వాతావరణంలో ఒక్కసారిగా కూల్ అయిపోయింది. పూర్తిగా ఉదయం నుండి కూడా దాదాపుగా 8 గంటల నుంచే బాణుడు అయితే ఎండలో ఎక్కువగా ఉన్న చోటు అయితే కూల్ అవడంతో అయితే ప్రజలైతే ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. వాతావరణంలో మార్పుల కారణంగా అయితే కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే నమోదైంది. జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా ఈదురుగాలు వేయడము, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్తుకు సంబంధించినటువంటి అంతరాయం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఈ వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలకు ఎండ నుంచి కొద్దిపాటి ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. కానీ దాదాపుగా 40 డిగ్రీలు, 38, 40 డిగ్రీల పైన 45 డిగ్రీల వరకు కూడా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవడము, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఇలాంటి వాతావరణంలో మార్పుల కారణంగా గత 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో మార్పులు చేర్పులు కావడము, అదేవిధంగా వాతావరణం చల్లబడుతుండడము, చిరుజల్లు కురవడము, కొన్ని ప్రాంతాల్లో వడగళ్లతో కూడినటువంటి వర్షం నమోదవడం అయితే చూస్తా ఉన్నాము. దానిలో భాగంగానే ఈ రోజు కూడా మరో 2-3 గంటల్లో కూడా నగర వ్యాప్తంగా, అదేవిధంగా పలు జిల్లాల్లో కూడా వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. దాంతో ఈదురుగాలతో కూడిన వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా రైతులు కూడా అయితే ఈ రైతులకు సంబంధించి పంటకు చేతికొచ్చే సమయం కాబట్టి, అదేవిధంగా పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వరి కొన్ని ధాన్యాలు కూడా తెంపి అయితే ధాన్యాలు కూడా ఎండబెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మామిడికాయలు కూడా సంబంధించినటువంటి సీజన్ నడుస్తుండడంతో రైతులకు కూడా కొద్దిపాటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ వర్షాల కారణంగా రైతులు నష్టపోకూడదని అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి రైతులకు కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇంకా హైదరాబాద్ నగరానికి వచ్చినట్లయితే గత 2 గంటల నుంచి కూడా వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా అయితే వాతావరణం మొత్తం కూడా కూల్గా అయిపోయింది. పూర్తిగా నల్లటి మబ్బులతో కూడినటువంటి వాతావరణం ఏర్పడము, అక్కడక్కడ చిరుజలతో కూడినటువంటి వర్షం కారణంగా అయితే ప్రస్తుతానికైతే వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు. అయితే మోస్తారు వర్షము, అదేవిధంగా నార్మల్ గా చిరుజలతో కూడిన వర్షం కారణంగా ఈ వాతావరణంలో ఎప్పటికే వేడికినటువంటి భూమి దీంతో ఉక్కపోత కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది రోజులుగా నిన్న మొన్న, అదేవిధంగా 2 రోజుల క్రితం నుంచి కూడా చిరుజల్లులు కురవడము, రాత్రి సమయంలో కూడా ఉక్కపోత ఎక్కువగా ఉండడం కారణంగా అయితే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్పందన. హైదరాబాద్ లో ఉదయం నుంచి బాణుడి ప్రతాపం చూపెట్టగా ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో నల్లటి మబ్బులు కమ్మేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ, నల్లకుంట్ల, తార్నాక, హబ్సిగూడలో వర్షం పడుతోంది. ఉప్పల్లోనూ భారీ వర్షం పడుతున్నట్టు తెలుస్తోంది. మరో 2 గంటల్లో నగర వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వర్షానికి తోడు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది.
Gracias.